కన్యరాశి వారికి ఎప్పుడూ లేనటువంటి విధంగా 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి పంచమగ్రహ సంచార స్థితితో సంచారం చేయనప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. పంచమ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి, సంతానం కావాలి అనుకుంటున్న వారికి చాలా శుభవార్తలు వింటూ విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమాలలో ఉన్నతమైన విజయాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడితో ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. మంగళవారం రోజున అమావాస్య తిథి 24వ తారీఖున అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలను పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆసనం, పారాయణం చేయడం, లలిత సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి నీళ్లను కానీ గింజలను కానీ వేయడం వలన సకల దోషము తొలగి అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమే జీవితంగా ఉండగలగాలి. నమ్మకం లేదు, ఎవరి జీవితం వారు పొందే మానవ ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు ఆధ్యాత్మికంగా ఉండగలగాలి. వీలైతే తీర్థయాత్ర దర్శనము చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగము, స్థల మార్పు, ఉద్యోగ మార్పు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న మీ కోరిక కూడా నెరవేరబోతుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నంతలో మౌనము, జ్ఞానము, సత్ప్రవర్తన, ప్రతిదీ కూడా విషయ పరిజ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో మంగళవారం పూట అష్టమి తిథి యందున కాళభైరవ కూష్మాండ దీపము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించాలి.